బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా లక్షలపేట పట్టణంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణుల నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహన రాకపోకలకి అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి రైతుకి రైతు భరోసా సాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు. నేడు 12,000 రూపాయలు ఇస్తామనడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి రైతులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట ఇచ్చిన ప్రకారం రైతులకి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారింది కదా, ప్రభుత్వం మారేట మేము ఓటైంది మీరు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డకు, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న 70 లక్షల రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. 1,50,00,000 ఎకరాలు సాగు చేస్తున్న రైతాంగానికి ఇలా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఆనాడు పదవి కోసం ఓట్లు దండుకోవడానికి ఎకరానికి 7,500 అన్నావు. ఒక దఫా ఎగబెట్టావు. ఒక దఫా ఎగబెట్టావు అంటే 10,000 కోట్లు ఇవాళ ఎగబెట్టావు రాష్ట్రానికి. ఇవాళ నువ్వు ఇస్తున్నది ఎంత? 7,500కు 15,000కు నువ్వు 12 అంటున్నావు. ఇది కూడా నువ్వు మోసం చేశావు. మోసం చేసిన ప్రభుత్వం, మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడమే కాకుండా ఆనాడు కేసీఆర్ పాలనలో ఏదైతే రైతాంగాన్ని ఆదుకున్నదో కేసీఆర్ పాలనే బాగుంది అనేది కాంగ్రెస్ నాయకులు కష్టంగా అనాలి, అని తీరాలి. అనకపోతే మీరు 7,500 వేయాలి. ఇలా రైతులు మన ఎరువుల కోసం లైన్లో పడుతున్నారు. ఇలా కరెంటు సగం ఇచ్చే సందర్భం లేదు. ఇలా ఏ రకంగా ఇచ్చే సందర్భం లేదు. మోసం చేశారు మీరు. నేను రైతాంగ విషయం మిగతా విషయాలు మాట్లాడుతున్నాను. అన్నిట్లో 6 గ్యారంటీలు, 420 హామీలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నామరూపాలు లేకుండా ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ నామరూపాలంగా చేయవలసిన బాధ్యత ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ వ్యతిరేకంగా ఓటేయాలని కూడా నేను డిమాండ్ చేయడం.